వ్రాయబడిన మాటలు క్రొత్త నిబంధనలోను పాత నిబంధనలోను ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురుగా కనబడుతున్నారనే విశేషమైన విస్తారమైన తెలుగులో స్పష్టమైన ఒక తండ్రిగా కుమారుడిగా చూపిస్తున్న ఈ పదాలు వాళ్ళకి అర్థం కావటం లేదు అంటే ఎవరండి? మతోన్మాదులకైనా చెప్పిన అర్థమవుతుందేమో కానీ వీళ్ళు అంధవిశ్వాసాన్ని కలిగిన వాళ్ళ మనోనేత్రములు గుడ్డితనము కలుగజేశాడు. తండ్రిని తండ్రిగా, కుమారునిగా అంగీకరించలేని వారు, కుమారుడు స్వయంగా చెబుతున్నా నేను నా తండ్రి కంటే గొప్పవాడు కాను అన్న సహించలేని వాళ్ళు. అవునండి, అలాంటి వాళ్ళు అంటే బైబిల్లో రాయబడిన అక్షరాలు వీళ్ళకొద్దు. ఏమనంటే డయాగ్రామ్ చూపిస్తారు. ముగ్గురుగా మేము ఒప్పుకుంటాం, కానీ ఒక్క దేవుడే. మరి ఒక్క దేవుడే అయితే మిగతా దేవుళ్ళందరూ మనల్ని కూడా దైవాలను ఎందుకు కట్టున్నాడు? దానికి మాట్లాడు. చూసారా, అక్కడ శాస్త్రులు, పరిశీలన ఎలాగైతే యేసుప్రభు అన్న కౌంటర్కి నోరు మూసుకున్నారో వాటి మీద ఏ రోజు వీళ్ళు వాదన చేయలేదు. పెద్ద ప్యానల్ ఆఫ్ జడ్జెస్ కూర్చున్నట్లుగా, సుప్రీంకోర్టు బోర్డు కూర్చున్నట్టుగా కూర్చుంటారండి. తెల్లవారు లేస్తే పని పాట లేదు. సరే పెట్టుకోండి, మీకు నచ్చినవి. వ్యూస్ కావాలో, డబ్బులు దండుకోవాలో, బురద జల్లాలో, ఎంత బురద జల్లి. మరలా చెబుతున్నాను, ఈ ప్రపంచమంతా ఒకవైపు నిలబడి తప్పు అన్న బైబిల్ పక్షాన ముగ్గురుగా ఉన్నారు అని చెప్పడానికి క్రీస్తు సంఘం, క్రైస్ట్ చర్చ్గా మేము, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్గా మా సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. దేనికి తలదించేది లేదు, దేనికి భయపడేది లేదు, లొంగేది అంతకంటే లేదు. ఎందుకంటే నిజాన్ని, సత్యాన్ని స్థాపించడానికి వచ్చాం. ఎంతసేపు త్రిత్వం, ఏకత్వం. ఆ త్రిత్వం అనే పదం కనబడదు బైబిల్లో, ఏకత్వం అనే పదం కనబడదు మనకి బైబిల్లో.